ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామాన్ని అందరికీ కూడా వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రతిరోజు ఉదయకాల సమయంలో మనము ప్రభువైన యేసుక్రీస్తుల వారు పొందపరిచినటువంటి గొప్ప మాటల ద్వారా మన దిన ప్రారంభాన్ని మనం ప్రారంభించి మన అనుదిన కార్యక్రమాలను మనము దేవుని చిత్తానికి విడిచిపెట్టినట్టయితే ఖచ్చితంగా మన దినమును మనము గొప్ప సంతోషముగా రక్షణగా మనము మన యొక్క కార్యక్రమాల్లో విజయం సాధించే వారము అవుతాం. కాబట్టి మన యొక్క ఈ రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ఈ ఉదయకాల సమయంలో మనమందరము కూడా దేవుని కృప చేత ఆశీర్వదించబడాలని, మన యొక్క విజ్ఞాపనలు ఫలింపాలని, ప్రతిరోజు ఆయన స్తుతించి ఆరాధిస్తూ ఆయనకు మన విజ్ఞాపనలు ఖచ్చితంగా తెలియజేసినట్టే ఆయన చిత్తానికి విడిచిపెట్టినట్టయితే సమస్తము ఆయన మనకి కావలసినటువంటి మన అనుదిన క్రియలలో మనకి తోడుగా ఉండి ఆయన నడిపిస్తారు. కాబట్టి నేటి ఈ దినము మనము మన రక్షణ వాక్య కార్యక్రమంలో పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ఈ రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీ కుటుంబ సభ్యులకు మరియు అనేక మంది వ్యక్తులకు మీరు చేరవేసినట్లయితే వారు కూడా రక్షణ వాక్య కార్యక్రమంలో బలపడిన వారు అవుతారు. మరి యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు నోటిఫికేషన్ ద్వారా సమస్తము కూడా మనకి మన రక్షణ వాక్య కార్యక్రమాల్లో మన యొక్క ప్రోగ్రామ్ షెడ్యూల్ మీకు తెలియజేయడం జరుగుతుంది. ముందుగా ప్రారంభపు ప్రార్థన. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన. ఈ ఉదయంకాల సమయంలో ప్రభువా నిత్యము కూడా రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా నీ వాక్యం ద్వారా మా జీవితాలను ఫలింప చేయుట కొరకు ప్రభువా మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలోని ఈ గొప్ప మాటలను ప్రభువా మేము ధ్యానించుకొని ప్రభువా వాటిని గైకొన వారముగా ప్రభువా మాకు తగిన శక్తిని బలాన్ని మీరు కల్పించమని మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాయన మీ వాక్యాన్ని బలపరిచి ప్రభువా మిమ్మల్ని స్తుతించుకుని ప్రభువా నాయన మీ చిత్తానుసారంగా మేము అర్హులుగా ప్రభువా తండ్రి జీవించుటకు ప్రభువా సమస్తమును ప్రభువా మీ చేతికి అప్పచెప్పి ప్రభువా తండ్రి నాయన మీరు చేయు ప్రతి క్రియలను ప్రభువా తండ్రి మా కొరకు మీరు చేసిన ప్రతి దాన్ని మేము సంతోషంతో ప్రభువా తండ్రి నాయన దాన్ని గైకొన వారంగా ప్రభువా నాయన మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా, మమ్మల్ని దీవించండి నాయన. రక్షణ వాక్యం ద్వారా ప్రభువా నాయన వారి యొక్క ప్రార్థనలను వారి యొక్క స్థుతులను ప్రభు వారి యొక్క విజ్ఞాపనలను ప్రభు తండ్రి నేటి దినము ఈ ఉదయం కాలంలో ప్రభు ధ్యానిస్తున్న ప్రతి బిడ్డలను ప్రభు మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఈరోజు మనం మరొక అధ్యాయము మత్తయి సువార్త 8వ అధ్యాయము. ఈ 8వ అధ్యాయానికి ముందు 5, 6, 7 అధ్యాయాలు గొప్ప ప్రసంగము మనము దేవుని కృప చేత పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రసంగంలో మనం మాట్లాడుకున్నాము. ఎన్నో గొప్ప అద్భుతమైనటువంటి విషయాలను ప్రభు యేసుక్రీస్తుల వారు నేరుగా మానవునికి సంబంధించినటువంటి ఒక మాన్యువల్ బుక్ని ఆయన మనకు ఇవ్వడం జరిగింది. మన అనుదిన కార్యక్రమాల్లో మన అనుదిన ఒక క్రియలలోని మన ప్రార్థనల ద్వారా మన ఆధ్యాత్మిక జీవితంలో వాటి గురించి మనకి సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని మనం ధ్యానించుకున్నట్లయితే మనము ఆత్మీయంగా రక్షణ పొందిన వారము అవుతాం. మరి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనము మొత్తంగా చూస్తే మనకి ఇక్కడ 34 వచనములు ఉన్నాయి. మరి ఒక మత్తయి సువార్త 8వ అధ్యాయం ఒక సారాంశం ఏంటంటే ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు కొండ మీద ప్రసంగాన్ని పూర్తి చేసుకుని తర్వాత ఆయన వెంబడించినటువంటి కొంతమంది వ్యక్తులు స్వస్థత పొందినటువంటి విధానం. అంటే 8వ అధ్యాయంలో ఎక్కువగా స్వస్థతల గురించి అదేవిధంగా విశ్వాసం గురించి ఇక్కడ లేఖనాలు మనకి తెలియజేయడం జరిగింది. కాబట్టి బైబిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన వాక్యమును ధ్యానించుకునేటప్పుడు ఆ వాక్యాన్ని మనము మన యొక్క హృదయంలోని మనము ధ్యానించుకొని విత్తబడినట్లయితే ఖచ్చితంగా మనము మన విశ్వాసం ద్వారా మనము దేవునికి దగ్గర వారం అయ్యే అవకాశం ఖచ్చితంగా మనకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చదువుతున్నప్పుడు వాక్యాన్ని చూసి చదవండి. ముందుగా మనం ప్రారంభించుకున్నట్లయితే 8వ అధ్యాయం 1వ వచనము. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించును. ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవు అనెను. 3వ వచనము. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వానికి కుష్టి రోగము శుద్ధి ఆయను. 4వ వచనము. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారిని సాక్ష్యార్థమే నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించమని వానితో చెప్పెను. 5వ వచనము. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి,
ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. 7వ వచనం, యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచేదని అతనితో చెప్పగా. 8వ వచనం, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రును కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చెయ్యను అని ఉత్తరం ఇచ్చెను. 10వ వచనము, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేను ఎవరికైనా నేనంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 11వ వచనము, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటి నుండినని మీతో చెప్పుచున్నాను. 13వ వచనము, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. 14వ వచనము, తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. 16వ వచనము, సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యమును పట్టిన అనేకులకు ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. 17వ వచనము, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్తని యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. 18వ వచనము, యేసు తన యొద్దనున్న జన సమూహములు చూచి అద్దరికి వెళ్ళనని ఆజ్ఞాపించెను. 19వ వచనము, అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. 20వ వచనము, అందుకు యేసు, నక్కలను బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. 21వ వచనము, శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగుగా, యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనమని చెప్పాను. 23వ వచనము, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా 25వ వచనము, వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. 26వ వచనము, అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. 27వ వచనము, ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవని చెప్పుకున్నది. 28వ వచనము, ఆయన అదరినున్న గదేరేనీయుల దేశము చేరగా దయ్యములు పెట్టిన 2 మనుష్యులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగులు ఉగ్రులైనందున ఎవడనూ ఆ మార్గం వెళ్ళలేకపోయాను. 29వ వచనము, వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడ వచ్చితివా అని కేకలు వేసిరి. 30వ వచనము, వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దెయ్యములను నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. 32వ వచనము, ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళలో పడి చచ్చెను. 33వ వచనము, వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీ 34 ఆ దెయ్యములు పట్టిన వారి సంగతి తెలిపిరి. 34వ వచనం, ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతమును విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మనము మత్తయి సువార్త 8వ అధ్యాయమును మనం ప్రారంభించుకున్న ముందు కొన్ని విషయాలను మనం ధ్యానించుకునే ముందు ఒక విషయాన్ని మనము చాలా క్లుప్తంగా మనం తెలుసుకోవాలి. అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి 7 అధ్యాయముల వరకు కూడా మనం గమనించినట్లయితే మనము ప్రభువైన యేసుక్రీస్తుల వారిని, ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని మనం నేరుగా చూసిన వారం అవుతాం. ఇక్కడ నుంచి
ఆయనను, అంటే 8వ అధ్యాయం నుంచి ప్రభు యేసుక్రీస్తుల వారిని ఆయను అని సంబోధిస్తూ వాక్యమును ముందుకి నడవడం అనేది జరిగింది. ఇక్కడ మనం ఏదైనా ఒక సందర్భంలో కానీ ఏదైనా కొన్ని విషయాలలోని ఆయనకు ఉన్నటువంటి అనేకమైన పేర్లలోనే ఆయనను అని ఒకసారి, ఆశ్చర్యకరుడని ఒకసారి, బోధకుడని మరొకసారి, ఇలాగా ఆ యొక్క సందర్భాలను బట్టి అక్కడ ఆయన నామాన్ని ఉచ్చరించడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి మనం గమనించినట్లయితే ఇక్కడ చాలా విషయాలు మనం చదువుకునేటప్పుడు ఆయనను అని బోధించడము, ఆయనను అనగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే లేఖనంలో కొన్ని విషయాలు మనం చూసినట్టయితే కొండ మీద ప్రసంగాన్ని పూర్తి చేసుకొని ఆయనను కొంతమంది వెంబడించిన వాళ్ళలో ఈ యొక్క అధ్యాయం ముఖ్యంగా ఒక కుష్ఠరోగికి స్వస్థత కలిగించడము, ఒక అన్యుడైనటువంటి శతాధిపతి యొక్క విశ్వాసాన్ని, అదేవిధంగా రాజ్య సంబంధులైన ఇశ్రాయేలు ఒక అవిశ్వాసానికి మధ్య తేడాని ప్రభువైన యేసుక్రీస్తుల వారు వివరించడము, మరియు ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు అయినటువంటి ఆమె యొక్క అత్తను, పేతురు గారి యొక్క అత్తగారిని స్వస్థతపరచుట, అంటే ఇక్కడ మనకి ఒక ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలుస్తుంది. యేసుక్రీస్తు శిష్యుల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఉండగానే వివాహం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి పేతురు గారిని కూడా మనకి ఇక్కడ తెలియజరుగుతుంది. ఆ తర్వాత కొంతమంది దయ్యం పెట్టినటువంటి కొంతమంది స్వస్థతపరిచే వ్యక్తులను ఆయన స్వస్థతపరచడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఒక శాస్త్రికి సంబంధించి ఆయనను ఏ రకంగా వెంబడించాలి అనే ఒక విషయాలను, శిష్యులు ఏ రకంగా వెంబడించాలని ఒక విషయాలను ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన పంచభూతాలను తన యొక్క వాక్కుతో, తన యొక్క మాటతోని ఏ రకంగా దానిని ఆపుచేయడం జరిగింది. అది చూసినటువంటి శిష్యులు, అల్ప విశ్వాసమైనటువంటి శిష్యులు ఆయన యొక్క గద్దింపులను ఏ రకంగా చూసి ఆయన యొక్క అద్భుతాన్ని వారు ఏ రకంగా పొందారన్న ఒక అనుభూతిని ఇక్కడ అధ్యాయంలో తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా చివరకు వచ్చేసరికల్లా ప్రభువైన యేసుక్రీస్తుల వారు దెయ్యముల యొక్క దెయ్యముల యొక్క ఆ యొక్క రోదన విని అక్కడ దెయ్యము పట్టిన 2 వ్యక్తులను ప్రభువైన యేసుక్రీస్తుల వారు రక్షించినటువంటి ఒక విధానాన్ని మనం 8వ అధ్యాయంలో మనం చూసిన వారం అవుతాము. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక కుష్ఠరోగి, అనగా ఇక్కడ మనం సింపుల్గా ఆలోచించండి, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవనెను. అంటే ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ కాన్ఫిడెంట్ ఏంటంటే ఆ కుష్ఠరోగి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని చూడగానే చెయ్యగలవనెను. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ కుష్ఠరోగికి ఇచ్చిన సమాధానం ఏంటంటే, అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే, నీవు సిద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వానికి కుష్ఠరోగి శుద్ధి ఆయను. ఇక్కడ విషయం మనం గమనించినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన వాక్కు ద్వారా కుష్ఠరోగిని బలపరిచి ఆయనని స్వస్థత పొందొచ్చు. కానీ ఇక్కడ ఏం చేశారంటే ఒక ప్రేమ, ఆయన ప్రేమతో ఎవరైతే ఈ కుష్ఠరోగి ఒక కుటుంబాన్ని విడిచిపెట్టిన వ్యక్తి కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఒక పేదవాడు కావచ్చు, ఈ కుష్ఠరోగిని ప్రేమగా దగ్గర తీసుకొని తన యొక్క ప్రేమతో తన స్పర్శను అందించడం వల్ల ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ప్రేమ అనేది ఎంత సాదృశ్యంగా ఉన్నదనేది మనకి తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క కుష్ఠరోగి స్వస్థత పొందిన విధానాన్ని మనం చూసుకోవచ్చు. అది కాకుండా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ వ్యక్తికి ఏం చెప్పారనంటే, ఇక్కడ నీ దేహము యాజకుని కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించును వారితో చెప్పును, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్ష్యార్థమే నీ దేహమును యాజకుని కనబరుచుకొని. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, వెళ్ళి ఆయన ఒక పాపులారిటీ కోసమను ఈ రోజుల్లో మనం చూస్తే కొంతమంది దైవజనులు స్వస్థతలు ఒకవేళ నిజంగా చేసినా, స్వస్థతలు పొందినా కూడా ఒక పాపులారిటీ కోరుకుంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏంటంటే దానిని ఎక్కడ కూడా బాహ్యపరచడం వల్ల ఆయన వ్యక్తులకి దూరం అవుతాము, అంటే ఈ యొక్క పాపులారిటీ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి జనాలకు మేము దూరం అవుతాను అనే ఒక ఉద్దేశంతో ఆ విధంగా ఆ యొక్క కుష్ఠరోగి యొక్క విధానాన్ని వివరించడం జరిగింది, ఆయన స్వస్థత చేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఆయన కెఫర్నహూము అనే ప్రాంతంలో ప్రవేశించినప్పుడు ఒక అన్యుడు అధిపతి, అంటే 100 మంది సైన్యులకు ఒక అధిపతి. ఈ శతాధిపతి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని తన దాసుడు గురించి అడిగినప్పుడు ఆయన సెలవిచ్చినటువంటి ఒక గొప్ప ఉద్దేశం ఏ రకంగా పొందపరిచినది ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే, ఇక్కడ ఒక మాటని మనం నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అంటే
ఆ శతాధిపతి యొక్క కిందన పనిచేస్తుంటే వ్యక్తులలోని ఒక వ్యక్తికి అనారోగ్యంగా ఉండడం వల్ల ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని ఆయన రక్షించమని అడిగి తనకి రమ్మని చెప్పి ఆయనకు రమ్మని ఆయన వస్తానని చెప్పినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని ఉద్దేశించి ఈ శతాధిపతి చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా నేను ఒక శతాధిపతిని, నా కిందన కూడా చాలామంది పనివాళ్ళు ఉంటారు, నేను వారిని పొమ్మంటే పోతారు, రమ్మంటే రాత్రి రమ్మంటే వస్తారు, శిక్షించమంటే శిక్షిస్తారు, అటువంటి నా దాసులకి నువ్వు ఒక మాట చెప్పు చాలయ్యా, నువ్వు రావాల్సిన అవసరం లేదనగానే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు గొప్ప ఆశ్చర్యానికి లోనవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక శతాధిపతి అన్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి మీద అటువంటి గొప్ప విశ్వాసాన్ని, అట్టి నమ్మకాన్ని చూసి శతాధిపతి యొక్క విశ్వాసంలోని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆ దాసునికి స్వస్థత కలుగు చేసే విధానంలోని గమనించినట్లయితే ఇక్కడ చూచి అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రాహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాగోబుతో కూడాను పరలోక రాజ్యం ముందు కూర్చుందరు. కానీ ఇక్కడ మనకి ఒక సమాచారం, మనకి ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకి ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఒక సమాచారం కూడా మనకు తెలియజేస్తున్నారు. పరలోక మంది ఎవరెవరు ఎటు నుంచి వచ్చి కూర్చుంటారట, అబ్రాహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాగోబుతో కూడాను పరలోక రాజ్యం కూర్చుందరు. కానీ రాజ్య సంబంధులు వెలుపుట చీకటిలోనే త్రోవేయబడెదరు, అక్కడ ఏడ్పును పండ్లను కోరుకుట నుండి మీతో చెప్పుచున్నాను. అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. అంటే ఇక్కడ ఎవరైతే ఒక అన్యుడు శతాధిపతి విశ్వాసం కలిగి ఉండి, నమ్మకం కలిగి ఉండి, వారు పరలోక రాజ్యానికి వారు విధేయులుగా ఉన్నప్పుడు దేవుని యొక్క మాట మీద నమ్మకం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకంగా అయితే ఉన్నారో అదే రీతిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు, అవిశ్వాసం కలిగినటువంటి ఇశ్రాయేలు, రాజ్య సంబంధమైనటువంటి ఇశ్రాయేలు, ప్రభు యేసుక్రీస్తులో అయినటువంటి ఇశ్రాయేలీయుల యొక్క ఉద్దేశంలో అవిశ్వాసాన్ని ఉండడం వల్ల వారిని ఏ రకంగా ఉద్దేశించారు అంటే, శతాధిపతి ఒక అన్యుడైనటువంటి ఒక శతాధిపతికి అవిశ్వాసం ఇశ్రాయేలీయుల రాజ్య సంబంధికులైన ఇశ్రాయేలుల మధ్య ఉన్నటువంటి గొప్ప విషయాన్ని, వీరిద్దరి మధ్య ఉన్నటువంటి విషయాన్ని పోల్చి చెప్పడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి మనం గమనించినట్టయితే యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరంతో పడిన అతను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి శిష్యులలో ఒకరైనటువంటి పేతురు గారు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఉన్నప్పుడే ఆయనకు వివాహం జరిగిందని, అదేవిధంగా వారి అత్తగారికి అనారోగ్యంగా ఉండడం వల్ల ఇక్కడ స్వస్థత, అంటే ఒక కుష్ఠరోగికి ఏ రకమైన స్వస్థత జరిగింది, అదేవిధంగా శతాధిపతి ఒక దాసుడికి ఏ రకమైన స్వస్థతలు జరిగాయి, అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి శిష్యుడి యొక్క పేతురు వారి యొక్క అత్తగారికి ఏ రకమైన స్వస్థత జరిగింది అనేది ఇక్కడ మనము చూడొచ్చు. దానితో పాటుగాన కొంతమంది ఆయన మాటలకు దెయ్యములు వెళ్ళగొట్టు రోగులను స్వస్థపరచును, అందువలన ఆయన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించిన ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడ నెరవేరును. 18వ వచనం నుంచి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక శాస్త్రి ఆయన ఒక విషయానికి శాస్త్రి యొక్క సంభాషణ ప్రభు యేసుక్రీస్తులకి శాస్త్రికి ఒక శాస్త్రికి సంబంధించినటువంటి ఒక సంభాషణ ఇక్కడ జరిగింది. అదేంటంటే, అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏమన్నారంటే, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుటకైన స్థలము లేదని అతనితో చెప్పాను. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన సువార్త పరిచర్య భాగంలో అనేక ప్రదేశాల్లోని, అనేకమైనటువంటి ప్రాంతాలలోని, అనేకమైన చోట్ల ఆయనకి ఒక స్థిరమైనటువంటి ప్రదేశము, ఆయన ఒక స్థిరమైనటువంటి నివాసము లేదు అని ఒక పోలికగా ఈ రకంగా మనకి చెబుతూ, ఆ తర్వాత మళ్ళీ శిష్యులలో మరి ఒకడు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని వెంబడించమని చెప్పినప్పుడు ఆయన ఏ రకంగా శిష్యుడు మరియు ప్రభువైన యేసుక్రీస్తుల వారికి మధ్య జరిగినటువంటి సంభాషణ. శిష్యుడు మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాటిపెట్టుటకు నాకు సెలవు ఇమ్మని ఆయన అడుగా, యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్మని చెప్పును. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్మని చెప్పును అనగానే ఈ వాక్యము కొంత ఆవశ్యంగా అర్థం కాని పరిస్థితిలో, లేదంటే నూతనంగా క్రైస్తవంలో ఉన్నటువంటి రక్షణ పొందినటువంటి వ్యక్తులు బైబిల్ చదివేటప్పుడు ఏ రకంగా ఉంటుంది అన్నప్పుడు ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందని అంటే, ఆల్రెడీ ఆత్మీయంగా బలపడి రక్షణ పొందే వ్యక్తుల్లో చనిపోయినటువంటి వ్యక్తుల కోసము వారి కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ ఆ కుటుంబంలో మిగిలిన సువార్త భారము కలిగిన
వ్యక్తులు సువార్త కోసం ఆయన వెంబడించవాలని ఇక్కడ ఏం చెప్పారంటే, యేసు అతనిని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనమని చెప్పాను. అంటే ఒక వ్యక్తి ఆ కుటుంబంలో చనిపోయినట్టయితే, అంత ఆత్మీయత కలిగిన వ్యక్తి ఆయన సమాధిలోకి చేర్చుటకు ఆ యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారు, సువార్త నిమిత్తంగానే ఆయన వెంబడించమని ఒక మాటని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ ఒక క్రియలు, అంటే ప్రభువైన యేసుక్రీస్తులో చేసినటువంటి మరొక క్రియ, అది ఏంటి అని అంటే, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడిను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనని లేపిరి. అందుకు ఆయన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదైతే ఆయనకి ఇప్పుడు కూడా ఆయన నిద్రగానే అంతా కూడా అవకాశం దొరికినప్పుడు అయితే ఆ ఒక ప్రదేశంలో గాను లేదంటే ఏదైనా ఒక ప్రాంతంలో ఆయన తలవాల్చుకుంటూ ఉన్న సమయము, అదేవిధంగా ఆయన ప్రయాణం కొనసాగింపులో ఆయన దోణి ఎక్కి వెళ్తున్నప్పుడు అక్కడ సముద్రంలోని ఒక రకమైన అలజడి జరిగినప్పుడు ఆయన శిష్యులు ఎంతో భయముతో పొంది అల్ప విశ్వాసుల వల్ల ఆయన ముందు కనబడినప్పుడు సమస్త పంచభూతాలని కూడా ఆయన ఆధీనంలోని ఆయన హెచ్చరించిన తర్వాత అవి నిమ్మలమాయను. ఈ యొక్క క్రియను చూసిన తర్వాత ఆయన శిష్యులు ఇట్టి క్రియలు చేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని దగ్గరగా ఉండి చూసినప్పుడు ఆశ్చర్యపడిపోయారు. అంటే ఆయన ఆశ్చర్యకారుడు, అలాగే ఒక మంచి బోధకుడు, మన అనేకమైన పేర్లతో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క ఆశ్చర్యాన్ని వారు గుర్తించి వారు ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారు ఒక విషయాన్ని కూడా మనం ఇక్కడ చూసిన వారం అవుతాం. అదేవిధంగా చివరగా మనం చూసినట్టయితే గదేరేనీయుల దేశము చేరగా, అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు కొండ మీద ప్రసంగాన్ని పూర్తి చేసుకుని అనేక ప్రదేశాలకి ఆయన వెళ్తున్న విధానాన్ని బట్టి చూస్తూ ఉంటే ఒక గదేరైన ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ దెయ్యం పెట్టినటువంటి ఇద్దరు మనుష్యులు, ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ మనం ఈ ఒక్క విషయాన్ని మనం గమనించినట్టయితే ఇద్దరు మనుషులు సమాధి నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చారు. వారు మిగులు ఉగ్రులు అనేది ఎవడో ఆ మార్గం వెళ్ళలేకపోయాను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపై మమ్మల్ని బాధించుటకు ఇక్కడ వచ్చితివా అని కేకలు వేశారు. హల్లెలూయా. ఇక్కడ మనం ఒకటి గమనించినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇద్దరు వ్యక్తులు, అంటే దెయ్యం పట్టినటువంటి ఇద్దరు వ్యక్తులతో వారికి మొరను వారు బాధపడుతున్న విధానాన్ని విన్నప్పుడు, నిన్ను నన్ను ఈ సమస్త జనులను సృష్టించినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన విజ్ఞాపన ఎందుగాను, మన కష్టాలలోను కానీ మన నష్టాలలో కానీ మనము ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురైనప్పుడు కూడా మనము ఆయనను విశ్వసించి ఆయనలో మనం రక్షణ పొందిన వారమై ఉండి ఆయన మీద నమ్మిక ఉంచినట్టయితే ఖచ్చితంగా మనము కూడా రక్షణ పొందిన వారము అవుతాము. దానికి సాదృశ్యం ఇక్కడ ఇద్దరు వ్యక్తులను ఆయన ఇక్కడ స్వస్థత పరిచిన విధానాన్ని మనం చూడొచ్చు. అందుకని ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఆ దెయ్యంలో వారిని విడిచిపెట్టిన తర్వాత గొప్ప ఆయనతో పాటు సువార్తను కలిగి ఉండి తెకఫోలియా ప్రాంతంలో ఉన్నటువంటి ఇరు ప్రాంతాల్లో కూడా వారు సువార్తని వారు కొనసాగించడం జరిగింది. చివరగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క ప్రయాణాన్ని మొత్తాన్ని కొనసాగించుకుంటూ ఆ యొక్క గదేరియా ప్రాంతంలో ఉన్నటువంటి అనేకులు యొక్క కార్యక్రమాలని, ఈ యొక్క క్రియలను, ఈ ఒక స్వస్థతలను చూసి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని యాక్చువల్లీ ఏం చేయాలి, ఆయనను స్వాగతించి ఆయన ఎంతో ఘనపరిచి ఆయన నామాల్లో ఆయన ఈ రకంగా ఆ ప్రదేశంలో ఉన్న వారు స్వస్థత పరిచయం ఎంతో ఆనందించాలి. కానీ అక్కడ ఏం జరిగింది అని అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం పట్టణపు వాసులు అందరూ కూడా ఆయన్ని వ్యతిరేకించడం జరిగింది. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఎంత ప్రేమగా ఆయన చేసినటువంటి ఎన్నో గొప్ప క్రియలు చేస్తున్నప్పుడు కానీ కొన్ని ప్రదేశాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఏ రకంగా ఆయన వ్యతిరేకించారు, ఆనాటి ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకంగా వ్యతిరేకించారు. అంత గొప్ప ప్రేమామయుడు కరుణామయుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన చేసినటువంటి అనేకమైన అద్భుతాలు 8వ అధ్యాయంలో మనము పొందపరచడం జరిగింది. కాబట్టి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మనము ఈ యొక్క అధ్యాయాన్ని బట్టి మన జీవితానికి మనం అప్లై చేసుకున్నట్లయితే ముఖ్యంగా మనము మన జీవితంలో మన కుటుంబ సభ్యుల్లో కానీ మనకు వ్యక్తిగత జీవితాల్లో కానీ మన ఆయుష్ కాలంలో ఉన్నంత కాలము మనం ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురైనా, మనము ఏ రకమైనటువంటి అనారోగ్యాల విషయాల పట్ల గురైనా, మనము ఏ రకమైన విషయాలు సంకుచితముగా ఉన్నా కూడా వీటన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తుల వారి యందు మనం విశ్వాసం కలిగి ఉండి ఆయన మీద నమ్మకం కలిగి ఉండి ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆయుధము మన వాక్యం ద్వారా విత్తబడి ప్రార్థన ద్వారా మనం ఆయన స్తుతించి మన విజ్ఞాపనలను ప్రభువుకి తెలియజేసినట్లయితే
చేసినట్లయితే ఆయన నామంలో మనందరం కూడా స్వస్థతలు పొందిన వారముగా, మన కుటుంబంలోని మనకి ఏ రకమైనటువంటి శోధనలు కానీ ఏ రకమైన శ్రమలలో జయించే వారముగా మనం అందరం కూడా ఖచ్చితంగా మనము విజయం సాధించిన వారము అవుతాము. కాబట్టి నా జీవితంలో ఖచ్చితంగా ఈ యొక్క 8వ అధ్యాయము స్వస్థతలకు సంబంధించి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆయన యొక్క పరిచర్యలో భాగంగా చేసినటువంటి ఈ యొక్క విధానాన్ని మనము తెలుసుకొనవచ్చును. మరి ఈ యొక్క విధానాన్ని మనం తెలుసుకున్న వారం కాబట్టి మన జీవితంలోని మన దైనందిన జీవితంలో మనం రక్షణ పొందాలంటే మన నిరీక్షణ, మన విశ్వాసమును మనం పొంది ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని మనం స్తుతించి మనం ఆరాధించుకోవాలి. తలలు ఉంచుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం ప్రభువా. యేసయ్యా, నేటి ఈ దినము మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మీరు నాతో మాట్లాడించినటువంటి ఈ మాటలలో ప్రభువా తండ్రి, మీ నామమును ప్రభువా తండ్రి నాయన మీరు చేసినటువంటి అనేకమైనటువంటి స్వస్థతలు, అనేకమైనటువంటి అద్భుతాలను ప్రభువా తండ్రి నాయన మీరు మాకు సమస్త జనులకు కూడా ప్రభువా తండ్రి నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు తెలియజేసి ఉన్నారు ప్రభువా. వీటన్నిటిని మేము నమ్ముచు ప్రభువా మా అనుదిన క్రియలలో ప్రభువా తండ్రి, మా అనుదిన జీవితంలో ఆయన మీరు ఇచ్చినటువంటి ఆయుష్ కాలం అంతా కూడా ప్రభువా మేము రక్షణ పొంది మీ మీద నమ్మకంతో ప్రభువా తండ్రి, మీ మీద ఉన్నటువంటి గొప్ప ప్రేమతో ప్రభువా మా యొక్క విజ్ఞాపనలో ప్రభువా తండ్రి మేము అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ, మేము అనేకమైన ప్రతికూల సమస్యల్లో ఉన్నప్పుడు కానీ ప్రభువా తండ్రి మీ చిత్తానుసారంగా మా ప్రార్థనలకు మా విజ్ఞాపనకు ప్రభువా తండ్రి నాయన నువ్వు సమాధానం పరచమని అడుగుచున్నాం తండ్రి. ఎందుకంటే ప్రభువా ఈ వాక్యంలో ప్రభువా ఇక్కడ మీరు ఎంతోమందిని స్వస్థ చేసిన అన్యుడైన శతాధిపతి ఒక మాటకు మీరు సమాధానం ఇచ్చి ఉన్నారు ప్రభువా తండ్రి. దెయ్యములను 2 వ్యక్తులకు దెయ్యము పెట్టినట్టు 2 వ్యక్తులకు కూడా మీరు సమాధానం పరిచి ఉన్నారు ప్రభువా తండ్రి నాయన స్వస్థత కలిగి చేస్తున్నారు ప్రభువా. అట్టి యొక్క స్వస్థతను మేము కూడా పొందేవారంగా మా జీవితంలో ప్రభువా తండ్రి మీరు ఆశీర్వదించండి ప్రభువా. మీ నామాన్ని గణపరచు వారిగా దీవించమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరబడుగాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయి. అపరాధం మీరు క్షమించిన ప్రకారం తండ్రి మా అపరాధం క్షమించిన, శోధన నుంచి దుష్టుల నుంచి కీడు నుంచి రక్షించండి ప్రభువా తండ్రి. రాజ్యము ఘనత శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ మరొకసారి వందనాలండి. మరి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని, చాలామంది కూడా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. తెలియని వారికి, నూతనంగా క్రైస్తత్వంలో బలపడాలనుకున్న వారికి ప్రతిరోజు ఉదయకాల సమయంలో మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనము నేరుగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని, మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తుని మనము ధ్యానించుకొని స్తుతించుకొని మన యొక్క జీవిత కాలాన్ని మనము ఆయన చేతికి విడిచిపెట్టినట్టయితే గొప్ప విజయాల్ని, మనం గొప్ప అద్భుతాలని మన లోక మార్గంలో మనము ఖచ్చితంగా పొందుతామనే ఒక గొప్ప నమ్మకంతో మనము మన యొక్క దినాన్ని మనం ప్రారంభిద్దాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాము. అందరికీ వందనాలు.